ఒక థియరీని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల కొన్ని కోట్ల మంది బలైపోయినారు. నమ్మట్లేదా? ఆ థియరీ ఏదో కాదు, చార్లెస్ డార్విన్ ఎవల్యూషనరీ థియరీ, తెలుగులో జీవపరిణామ సిద్ధాంతం. ఆయన చెప్పిన థియరీని ఎవరికి తగ్గట్టు వాడు అన్వయించుకొని తప్పుగా అర్థం చేసుకొని విధ్వంసాలకు దారి తీసినారు. డార్విన్ ఏం చెప్పినాడు? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే పాయింట్ని చెప్పినాడు. దాని అర్థం ఏంటిరా అంటే, పరిస్థితులు, పర్యావరణం కానీ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఏ జాతి అయితే, ఏ జంతువు కానీ పక్షి కానీ ఏదైనా సరే తన్ని తాను మార్చుకుంటుందో అది తన జాతిని ఎక్కువ కాలం పాటు కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పినాడు. దీన్ని ఫిట్టెస్ట్ అంటే మనల్లో బలం అనుకున్నారు చాలామంది. అట్లా అనుకున్న వాళ్ళలో బుర్ర తక్కువ హిట్లర్ కూడా ఒకడు. దాన్ని ఎప్పుడే కానీ ఇట్లాంటి థియరీస్ని సొసైటీకి అన్వయించి చూడకూడదు. అన్వయించి చూడడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేయకూడదు. దారుణాలు జరిగిపోతాయి. అట్లా అన్వయించి చూసినప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది? బలమైన జంతువులు బలమైనవి సస్టైన్ అయితే ఎక్కువ నాళ్ళు బతుకుతాయి, బలమైనవే బతుకుతాయి, బలహీనమైనవి చచ్చిపోతాయి. ఇట్లా అర్థం చేసుకోవడం మొదలుపెట్టినారు. అట్లా అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఎప్పుడు కూడా అట్లా అర్థం చేసుకున్న వాళ్ళు తమని తాము బలమైన గుంపులోకి వేసేసుకుంటారు. తాము బలమైన వాళ్ళు అయితే బలహీన వాళ్ళు ఇంక భూమి మీద ఏంటికి అనే ఆలోచన వస్తుంది. హిట్లర్ ఏం నమ్మినాడు? ఆర్యులు అనేవాళ్ళు చాలా గొప్ప జాతి, హైబ్రిడ్ జాతి, బెస్ట్ మానవ జాతి, వాళ్ళు మాత్రమే మానవ జాతిని రిప్రజెంట్ చేయాల, మిగతా వాళ్ళంతా అవసరం లేదు ఈ భూమి మీద అనే ఒక మైండ్ సెట్కి వచ్చేసినాడు. దానివల్లే కదా అంతమంది చనిపోయింది యూదులు. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది, మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంది. పెద్ద కులాలు, చిన్న కులాలు, గొప్ప జాతి, తక్కువ జాతి, రంగు ఎక్కువ జాతి, రంగు తక్కువ జాతి, ఇట్లా ఏదో ఒక రకంగా ఎక్కువ తక్కువ అనే వైషమ్యాల్ని మనలో ఉంటాయి ఆల్రెడీ. ఈ థియరీస్ దానిని స్ట్రెంథెన్ చేసి ఒక పిచ్చి పనులు చేసేకి కారణమవుతాయి. అంటే ఈ డార్విన్ థియరీని ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమంటే, నిజంగా బలమైనవే బతుకుతాయి, బలహీనమైనవి నాశనం అయిపోతాయి అనేటట్టుంటే, మరి కీటకాలు, పురుగులు, పక్షులు చిన్నవే కదా ఇవన్నీ. ఇవి ఇప్పటికీ తమ జాతుల్ని కొనసాగిస్తూనే ఉన్నాయి కదా, కొన్ని వేల ఏళ్ళ నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి. మరి ఎట్లా చేయగలుగుతున్నాయి? అంటే వాటికి ఉన్న రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది వాటి జాతిని సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంది. వాటి లైఫ్ స్పాన్ తక్కువ ఉండొచ్చు, శక్తి తక్కువ ఉండొచ్చు, కానీ మనకన్నా ఎక్కువ పిల్లల్ని కంటాయి కదా. ఏదో రకంగా ఈ పరిస్థితులకు తగ్గట్టు అవి బతికేస్తున్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, నిజంగా బాగా కరువు వచ్చింది అనుకుందాం. బాగా కరువు వస్తే బలమైనవి బతుకుతాయా, బలహీనమైనవి బతుకుతాయా? బలహీనమైనవే బతుకుతాయి. ఎందుకంటే బలమైన దానికి ఇంత తిండి కావాలా, బలహీన దానికి ఇంత తిండి చాలు. అవి ఎంతో కొంత దొరికినంత తినేసి బతికేస్తాయి. ఇవి తిండి దొరక చచ్చిపోతాయి. ఇది బలమైనవే సస్టైన్ అయితే బలమైనవే అనే ఇది ఉంటే ఇప్పటికీ ఇంకా డైనోసార్లే ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉండాల. లేవు కదా, అవి ఎండ్ అయిపోయినలా. కామెడీ ఏంటంటే, ఈ థియరీ వల్ల ఇప్పటికీ మనం కొట్టుకొని చేస్తూనే ఉన్నాం. వాడెక్కువ, వీడు తక్కువ, అది గొప్ప, ఇది గొప్ప, వీళ్ళే ఉండాలా, వీళ్ళు ఉండకూడదు. ఇదే ఆలోచన పొరపాటున ఫ్యూచర్లో ప్రాస్థెటిక్ బీయింగ్స్ అంటే హ్యూమనాయిడ్ రోబోస్ ఇట్లాంటివి చేసినాయనుకో, ఏంది పరిస్థితి? మాంసం ఉండే ఈ మనుషులంతా వేస్ట్ ఫెలోస్, వీళ్ళు చచ్చిపోతారు. వీళ్ళు అసలు ఈ భూమి మీద అధికారాన్ని చలాయించడానికి వీళ్ళు అనర్హులు. ప్రాస్థెటిక్ బీయింగ్సే గ్రేటెస్ట్ బ్రీడ్, అవే దానికి చావు ఉండదు, అవే బెస్ట్ జాతిగా ఉండి మొత్తం రిప్రజెంట్ చేయాలా అనే ఆలోచన వాటికి వస్తే ఏంది పరిస్థితి? మన పరిస్థితి మనం ఉంటామా? అంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి, సైంటిఫిక్ థియరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము సొసైటీకి అన్వయించి చూస్తే ఎప్పుడు కూడా విధ్వంసాలే జరుగుతాయి. అట్లా చూడకూడదు వాటిని. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఇది.
ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ అంటే ఇప్పటికైనా తెలుసుకోండి, ఫిట్గా ఉన్నోడు సర్వైవ్ అవుతాడని కాదు. పరిస్థితులకు అనుగుణంగా ఎవడైతే ఫిట్ అవుతాడో వాడు, అంటే వాడు అంటే వ్యక్తి కాదు, మరి ఇక్కడ కూడా నేను రాంగ్గా చెప్పినట్టయితుంది. అలాంటి వాళ్ళు, అలాంటి జాతులు తమ జాతిని ఎక్కువ కాలం కొనసాగిస్తాయి. అది. థ్యాంక్ యూ.